హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సగ్గుబియ్యం మిక్చర్ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమిటో అయితే మీకు ఒకసారి చూపిస్తాను, చూసేద్దాం. ముందుగా కరివేపాకండి, వెల్లుల్లి, అటుకులు, జీడిపప్పు, వేరుశనగుళ్ళు అండి, సగ్గుబియ్యం, జీలకర్ర, కార్న్ఫ్లవర్స్ అండి, అలాగే చిటికెడు పసుపు, కారం, ఉప్పు అందులో యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం మిక్సీ బౌల్లో వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందామండి. ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్లు కారం అండి, సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం పసుపు, అందులోనే వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొచ్చేద్దామండి. ఫస్ట్ అంతేనండి, చూడండి అలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత బౌల్ పెట్టుకొని మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే వర్షాకాలం కదండి, బయట అయితే వర్షం పడుతుంది. ఈ కూల్గా ఉండే టైంలో ఏదో స్నాక్ ఐటెం తినాలని అనిపిస్తుంది కదా. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. సగ్గుబియ్యం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మీరు చూసుంటే ఓకే, మీకు తెలియకపోతే చెప్తున్నాను. ఈ మిక్చర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఫస్ట్ కూడా సగ్గుబియ్యం వేయించామండి. ఆయిల్ అయితే బాగా కాగాలి. ఈ సగ్గుబియ్యం వేగడానికి మినిమం 1 నిమిషం పడుతుందండి. మన పేలాలు ఉంటాయి కదా, ఆ విధంగా వేగిన తర్వాత ఆ విధంగా వస్తాయి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి తినడానికి. మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కూడా 1 బై 1 అలాగా వేయించాలండి. నేనైతే స్ట్రైనర్లో వేయిస్తున్నాను. ఆయిల్లో అయితే మనకి మళ్ళీ తీసుకోవడానికి కష్టం అవుతుంది కదండి. అంతే అండి, వేగిపోయినాయి. సెపరేట్గా తీసేసుకోవచ్చు. కొంచెం కొంచెంగానే వేసుకోవాలండి, అన్నీ ఒకసారి వేయించలేము, పైకి వచ్చేస్తాయి. సెకండ్ టైం మళ్ళీ వేస్తున్నాను చూడండి. ఈసారి ఆయిల్ బాగా కాగింది కదా. చూసారా ఎలాగ పైకి వచ్చేస్తున్నాయో. ఆయిల్ హీట్ ఎక్కితే చాలా త్వరగా అయిపోతుందండి. పేలల్లా ఉంటాయి, అవి కూడా తీసి పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ వేరుశనగ గుళ్ళు అండి.
ఒక్కో ఐటెము మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. అంతేనండి, వేగిపోయిన వేరుశనగ గుళ్ళు కూడా, ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం. నెక్స్ట్ జీడిపప్పు పొడిని అంతేనండి, అది కూడా అయిపోయింది. ఇవి కూడా పక్కకు తీసేసుకోవచ్చు. అటుకులండి, చూసారా అటుకుల్లా ఆయిల్లో పెట్టగానే ఎలా వస్తాయి పైకి, చాలా త్వరగా ఎగిపోతాయండి. ఈ కార్న్ఫ్లవర్స్ అండి, అవి కూడా చాలా త్వరగా ఎగిపోతాయి. ఫైనల్గా ఇంకా కరివేపాకు వేయిస్తున్నానండి. మీరు ఇంకా ఆయిల్ స్టవ్ కట్టేసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కువ ఉంది కదా, వేగిపోతాయి ఈజీగా. అంతేనండి, మొత్తం అన్నీ కూడా నేను ఒక పళ్ళెంలో తీసేసుకున్నాను. ఫైనల్గా మనం ఇందాక ఆడించుకున్నాం కదండి మిక్సీ పెట్టాం, వెల్లుల్లి కారం అందులో వేసేసుకోవాలి. అంతేనండి, ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిక్చరు. మీ చేసి పిల్లలకు పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి ఇంట్లో. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అంతేనండి, ఫైనల్గా కారం అయితే మొత్తం మిక్చర్ పట్టేటట్టుగా మనం అయితే కలుపుకోవాలి. ఇప్పుడే కదండి తీసాము, కొంచెం వేడివేడిగా ఉంది, కలపడానికి కొంచెం కష్టంగా అవుతుంది. కొంచెం చల్లారిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తానండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. వెల్లుల్లి కారం కదండి, కొంచెం ముద్ద ముద్దలుగా ఉంటుంది, అవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. అంతేనండి, ఫైనల్గా సగ్గుబియ్యం మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.